నేను నిన్న హనుమంతరావు ఉన్నాడు కదా మల్కాజ్గిరి, ఆ హనుమంతరావు సంబంధించినటువంటి ఒక అనుచరుడు టీడీఎంఏ అని చెప్పేసి సోషల్ మీడియాకు సంబంధించినటువంటి ఒక సంఘం పెట్టిర్రు. ఎందుకంటే టీడీఎంఏ అంటే సోషల్ మీడియా వారియర్లను అనేక మంది బెదిరించి అది అనేక మంది కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. ఖచ్చితంగా ఒక సంఘం ఉండాలని టీడీఎంఏ అనేది తెలంగాణ ఏది డిజిటల్ మీడియా అసోసియేషన్ అని పెట్టారు. దానికి అధ్యక్షుడు మన పుప్పల రజనీకాంత్ గారు. ఆయనను హనుమంతరావు అనుచరుడు విపరీతమైనటువంటి బూతులతో బెదిరిస్తూ ఉన్నాడు. ఏదో వీడియో పెట్టిండంట హనుమంతరావు మీద, విపరీతంగా బెదిరిస్తూ బూతు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. దాంట్లో ఒక లాజిక్ పాయింట్ ఏంటంటే, సరే బూతు మాటలు మాట్లాడిండు, ఓకే, అందరు మాట్లాడినట్లు మాట్లాడిండు, కానీ లాజిక్ ఏంటంటే అక్కడ నా పేరు రంజిత్ మాదిగా అని మొదలెట్టి బూతులు మాట్లాడి 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 చివరకు నేను మాల సామాజిక వర్గం అని చెప్పాడు. రంజిత్ మాదిగా ఏంటి, తర్వాత మాల సామాజిక వర్గం ఏంది అంటే దాని అర్థం ఏంటంటే, రజనీకాంత్ గారు నేను ఎస్సీని, నీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతా బిడ్డ, మా హనుమంతరావుని ఇంత మాట అంటావా, ఇంత ప్రచారం చేస్తావా, వీడియో డిలీట్ చేయి, లేకపోతే ఇక రకరకాలుగా బూతులు, ఇక అన్ని రకాల ఎన్ని ఉన్నాయో మన తెలంగాణలో అన్ని బూతులు మాట్లాడి. అంటే వాస్తవానికి రంజిత్ మాదిగానో రజనీ మాదిగానో అన్నాడు. రంజిత్ మాదిగా ఏంది, మాల ఏంది అంటే కేవలము దళిత కార్డు వాడుకొని బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఇలా దళితులు అంటే ముఖ్యంగా మాలమాదిగలకు ఇది ఎంత బ్యాడ్ ప్రచారం అవుతుందంటే, ఎంత మాయని మచ్చ అవుతుందంటే, అంటే దళితులు మాలమాదిగలు అంటే గింతే